మన బెంగళూరు ఈవెంట్ ఏదైతే 20th ప్లాన్ చేస్తున్నామో రిజిస్ట్రేషన్ లింక్ లైవ్ చేసేసాము. చాలా మంది రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసి ఉన్నారు. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ చాలా మంది ముందుకొచ్చి కాస్త రేట్ ఎక్కువ పెట్టావు. ఎందుకు పెట్టావంటే నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్, నాట్ టు మేక్ మనీ, బట్ బాగా చేద్దాం, మంచి ఈవెంట్ మంచి స్పేస్లో చేద్దాం, డే లాంగ్ చేద్దాం అనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. ఆ వచ్చే ఏదైతే ప్రొసీడ్స్ ఉన్నాయో కూడా పూర్తిగా వీ విల్ డెఫినెట్లీ బి స్పెండింగ్ ఇట్ ఆల్ ఆన్ ది ఈవెంట్, లేకపోతే ఏదైతే కావాల్సినవి ఉన్నాయో దాంట్లోనే స్పెండ్ చేస్తాం, నాట్ టు మేక్ ఎనీ మనీ అవుట్ ఆఫ్ ఇట్. సో రాడిసనో లేకపోతే పెవిలియనో వీ విల్ డెఫినెట్లీ ఫైనలైజ్. మీరు కానీ ఆ 20th రిజిస్టర్ చేసేసుకోండి తూచా తప్పకుండా. ద స్లాట్స్ అగైన్ చెప్పినట్టుగా ముందు వారాల్లో కూడా లిమిటెడ్గానే ఉంటాయి. వీ విల్ ట్రై అండ్ లిమిట్ అండ్ క్లోజ్ సూన్ ఆన్ దీస్ రిజిస్ట్రేషన్స్. సో ప్రసాద్ గారు, మనం ఆ బెంగళూరు ఈవెంట్ గురించి కొంచెం వర్క్ కూడా చేస్తా ఉన్నాం, బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసాం. బుక్లెట్ అని చెప్తా ఉన్నాం, మన లైవ్లో కూడా చెప్పున్నారు. అంటే మేబీ కొంచెం టీజర్ అని చెప్పను కానీ కొంచెం ఏ లిటిల్ బిట్ డీపర్ ఇంటూ డీటెయిల్స్ మనం ఏవైతే కవర్ చేసే ఉద్దేశం ఉందో దాని గురించి 1-2 పాయింట్స్ చెప్తే దెన్ వీ విల్ గెట్ బ్యాక్ ఇన్ టు ది కాన్సెప్ట్ ఫర్ ది వీక్. తప్పకుండా యశ్వంత్. బెంగళూరు ఈవెంట్ అనేది ఒక రకంగా మనం అంటే స్లైట్లీ డీవియేటింగ్ ఫ్రమ్ ద పాత్ అందరికీ ఉపయోగపడేది. అంటే యూజువల్గా మనకు ఎలా ఉంటుందంటే, ఎక్కువ మంది మీటింగ్కి రావాలి అంటే ఒక ఎజెండా లేకుండా, ఏం చెప్తారో తెలియకుండా ఊరికే కలుద్దామని వస్తూ ఉంటారు. క్యాజువల్గా వచ్చేసి విని వెళ్ళిపోవటం చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈసారి మనం ఏం చేద్దాం అనుకున్నామంటే, రిజిస్ట్రేషన్ కూడా ముందు ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే, ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి, లేదా రిజిస్ట్రేషన్ చేయకపోయినా అట్లా ఈ మీటింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి కనుక మీకు రేస్ అయితే మీరు ఏం చేయొచ్చు అంటే, ప్లీజ్ సెండ్ అస్ మీటింగ్ డీటెయిల్స్ అని స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి వాట్సాప్ కానీ, లేకపోతే కనుక మీరు ఈమెయిల్ కానీ పంపించినట్లయితే ఏం చేస్తామంటే ఒక బుక్లెట్ ప్రింట్ చేసి అది మీకు పంపిస్తాం. మీటింగ్కి రాబోయే ముందు మీరు చూడగలిగే అంశాలు ఏంటో తెలుస్తుంది. మొట్టమొదటి ఒక ఉదాహరణకి బ్రీఫ్గా చెప్పాలి అంటే, మీరు కేవలం ఆశ కొద్దీ ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేక ఏదైనా వర్క్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారా అనేది మొట్టమొదటి పేజీ ఉంటే, ఆ తర్వాత మీ పోర్ట్ఫోలియోని ఖచ్చితంగా ఎందుకు ఒకసారి సమగ్రంగా చెక్ చేయించుకోవాలో చెప్పడం రెండవ మార్గం. ఆ తర్వాత మూడవ పేజీలో ఏం చేస్తామంటే, మీకు మినిమం స్కోర్ ఎంత ఉండాలో చెప్పి దానిలో ఉండే సాధక బాధకాలు, ఆ స్పాట్ స్కోర్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకవేళ కనుక మీరు ఒకప్పుడు తెలిసిన పెద్ద పేర్లు లేదా ఇప్పుడు తెలిసిన పెద్ద పేర్లు ఇటువంటి కంపెనీలని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటూ ఉన్నట్లయితే మీకు వచ్చే నష్టాలు ఎలా ఉంటాయో సాధారణంగా ఎగ్జాంపుల్స్తో సహా ప్రూఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక టాపిక్ లాగా చూస్తే, మీరు మంచి స్టాక్స్ ని కొనుక్కున్నా కూడా కాలక్రమంలో బ్యాడ్ అయిపోతే దాన్ని ఏం చేయాలి, మీరు ఎందుకు అమ్మాలో కూడా చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఎందుకు ప్రైసెస్ అన్ని కూడా ఆ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ ప్రకారమే పెరుగుతూ ఉంటాయని కూడా ఎగ్జాంపుల్స్ సాక్ష్యాలతో సహా ఇవ్వడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే, రూల్స్ ఫాలో అయితే రిటర్న్స్ అనేది ఆటోమేటిక్ గా వస్తున్నాయని ఎగ్జాంపుల్స్ తో సహా చూపించడం సాధ్యపడుతుంది. ఆ తర్వాత ఇంకా ఒకవేళ కనుక ఇన్ని బాగున్నా కూడా ఫలానా వ్యక్తిని లేదా ఫలానా ప్రాసెస్ ని నమ్మితే నాకు ఎంత రిస్క్ పెరుగుతుంది అనేది ఊరికే నోటుకు వచ్చినట్టుగా ఇంకలో ఏదో ఒక ఫీలింగ్ తెచ్చుకోవడం కాదు, ఒక నెంబర్ కావాలి. దాన్ని షార్ప్ రేషియో అంటారు. ఆ షార్ప్ రేషియో ప్రకారం ఎలా ఉండాలంటే, మీరు ఎంత రిస్క్ తీసుకుంటే మీకు ఎంత లాభం వచ్చే అవకాశం పెరగాలి. అప్పుడు రిస్క్ రిటర్న్ చూస్తే ఎంత రిస్క్ ఎంత లాభం వస్తుంది కాబట్టి ఇది మంచి పద్ధతి అనిపించాలి. అలా దాన్ని మెషర్ చేయటం ఎలాగో ఎగ్జాంపుల్స్ నెంబర్లకు మీకు వీలుగా అనమాట. అంటే 3 సంవత్సరాలు ఉంటే ఎంత రిస్క్ ఉంటుంది, 5 సంవత్సరాలు ఉంటే ఎంత రిస్క్ ఉంటుంది, అలా అన్ని తెలుసుకునేటువంటి అవకాశం కూడా మీకు కల్పించబడుతుంది. ఆ తర్వాత ఇన్వెస్టర్లో రకరకాల వాళ్ళు ఉంటారు. కొంతమంది చిన్న ఇన్వెస్టర్లు, కొంతమంది మధ్యతరగతి ఇన్వెస్టర్లు, కొంతమంది హెచ్ఎన్ఐస్ ఉంటారు, కొంతమంది అల్ట్రా హెచ్ఎన్ఐస్ ఉంటారు, ఎంతో మంది ఫ్యామిలీ ఆఫీసెస్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు మనం చేస్తుంది రిటైల్ ఇన్వెస్టర్స్ కి చేసినట్లుగా పెద్ద ఇన్వెస్టర్లకి, అంటే ఎవరైతే రిటైరీస్ ఉంటారో వాళ్ళు కానీ, లేదా పెద్ద పెద్ద లార్జ్ ఇన్వెస్టర్లు కానీ, ఫ్యామిలీ ఆఫీసెస్ కానీ ఉంటే వాళ్ళు వాళ్ళ డబ్బుల్ని బ్యాంక్ డిపాజిట్ లో దాచుకునే బదులు ఒక రకంగా కొంత ఈక్విటీని, కొంత ఫిక్స్డ్ ఇన్కమ్ కాన్సెప్ట్ ని మిక్స్ చేసి ఒక కొత్త ప్రోడక్ట్ కూడా వాళ్ళ కోసం తయారు చేయడం జరిగింది. అంటే వివేకం హైబ్రిడ్ అని. ఆ ప్రోడక్ట్ గురించి కూడా సమగ్రంగా చర్చను చేపట్టి దాని గురించి వివరాలన్నీ కూడా అందించబోతున్నాం. ఆ తర్వాత ముగించబోయే ముందు ఒకసారి స్మార్ట్ వెస్ట్ అని మేము ఎంతో కష్టపడి తయారు చేసినటువంటి ఒక ఇంటర్ఫేస్, అంటే ఒక రకంగా గేమ్ లాగా ఉంటుంది కానీ గేమ్ కాదు, మనీ ఎవరు పే చేయక్కర్లేదు. కానీ అందులో ఏ రోజైనా మీరు స్టార్ట్ చేస్తే ప్రాసెస్ ని ఫాలో అవుతూ వచ్చినట్లయితే ఏ రోజుకి ఎంతెంత రిటర్న్ వచ్చిందో, అందులో ఎన్ని రకాల కొనటం అమ్మటం ఎందుకు జరిగిందో, ఏ రూల్స్ ప్రకారం జరిగిందో కూడా అన్ని కూడా డయాగ్రమాటికల్ గా కాకుండా పిక్చరస్ అంటే ఒక గేమ్ లాగా మీకు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయబోతున్నాం.
అది గనక చూస్తే మీకు అమాంతం మీ మీద విపరీతమైన నమ్మకం ఏర్పడుతుంది. అంటే ప్రాసెస్ ప్రకారం చేస్తే ఏ రోజు స్టార్ట్ చేసినా ఎక్కువ సార్లు బాగానే ఉంటుంది కాబట్టి నేను ఈ ప్రాసెస్ నమ్మొచ్చు అనే అవకాశం పెరుగుతుంది. ఇవన్నీ కూడా పొందుపరిచి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎంతో శక్తియుక్తులు వచ్చినట్లుగా, అంటే ఒక రకంగా హనుమంతుడికి తన శక్తి తెలిసినట్లుగా మీకు కూడా మీ శక్తి ఏంటో తెలియచేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అందువల్ల వీలైనంత వరకు అందరం కలుద్దాం, కలిసి మన అభిప్రాయాలను పంచుకుందాం. దాని తర్వాత మెరుగైన ఇన్వెస్టర్లుగా మారితే జీవితాంతం హ్యాపీగాను పీస్ఫుల్గా కూడా ఉండటానికి అవకాశం ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. రైట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అగైన్ ఆ బెంగళూరు ఈవెంట్ రిజిస్ట్రేషన్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్, నేను ఎప్పుడైనా సరే మీరు కనుక మనని సంప్రదించినట్లయితే ఆ లింక్ కూడా అందజేయబడుతుంది. మీరు కూడా తేలిగ్గా రిజిస్టర్ చేసుకోవచ్చు.